వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నీ టాపిక్. ముందు బుల్లెట్లు దించండి, తర్వాత ప్రశ్నలు అడగండి. తమ సైన్యాన్ని ఉద్దేశించి డానిష్ పిఎం చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. ఫస్ట్ తూటాలు దించమని చెప్పింది ఎవరికో కాదు, అమెరికా సైనికులకే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా గ్రీన్లాండ్లో ల్యాండ్ అవ్వచ్చు కాబట్టి. అవును, ట్రంప్ అదే చెప్పాడు. ఏం చేసినా గ్రీన్లాండ్ను సొంతం చేసుకుంటామని తేల్చేశాడు. ఆ టెంపర్ ప్రకటనకే తూటాలతో బదిలిస్తామన్నారు డానిష్ పిఎం. అంతేకాదు, అమెరికా అడుగు ముందుకేస్తే నాటో అంతమే అంటూ క్లియర్ కట్ కామెంట్ చేశారామె. ఇంతకు గ్రీన్లాండ్ కేర్ ఆఫ్గా అసలేం జరుగుతోంది? అమెరికా సైన్యం కనిపిస్తే కాల్చేయమని డానిష్ పిఎం ఎందుకన్నారు? నాటో కూటమి అంతం వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? లెట్స్ వాచ్. నాకు గనుక తిక్క రేగితే వెనుజులాకు పట్టిన గతే మీకు పడుతుంది. మదురో కిడ్నాప్ తర్వాత ట్రంప్ దూకుడు ఇలాగే కనిపిస్తుంది. మెక్సికో, కొలంబియా, క్యూబా, లాటిన్ అమెరికా దేశాలనే కాదు, తనకు ఎదురుగా నిలిచేటువంటి ఎవరినైనా ఇలాగే బెదిరిస్తున్నారు. ఆ దేశాలు కూడా చాలా వరకు ఎవరైతే తమకేంటి అన్న రేంజ్లోనే బదులిస్తున్నాయి. కానీ ఓ మహిళా నాయకురాలు మాత్రం ట్రంప్కు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ను చూపించింది. తమ మట్టి జోలికి వస్తే మొదట తూటాలు, తర్వాతే చర్చలు ఉంటాయని ట్రంప్కి చుక్కలు చూపించింది. ముందు బుల్లెట్లు దించండి, ఆ తర్వాత ప్రశ్నలు అడగండి. ఇది ఒక దేశ ప్రధానమంత్రి నోటి నుంచి వచ్చిన అత్యంత సాహసోపేతమైనటువంటి ప్రకటన. ఆ దేశం మరేదో కాదు, డెన్మార్క్. ఆ టార్గెట్ మరెవరో కాదు, ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా. ఇక్కడ యుద్ధం భూమి కోసం కాదు, మంచు ఖండం గ్రీన్లాండ్ కోసం. గ్రీన్లాండ్ను కొనేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో భూకంపం రేపుతుంది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని డెన్మార్క్ అంటే, కొనే వరకు వదిలేది లేదు అని అమెరికా అంటోంది. ఈ క్రమంలోనే డానిష్ పిఎం ఒక సెన్సేషనల్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా గనుక అడుగులు ముందుకు వేస్తే అది కేవలం గ్రీన్లాండ్ సమస్య మాత్రమే కాదు, నాటో కూటమికి అంతమని తేల్చి చెప్పారు. లోకమంతా గ్రీన్లాండ్ను కేవలం మంచుగడ్డలా చూస్తుంటే అమెరికా మాత్రం దానిని ఒక హైడెన్ గోల్డ్ మైన్లా చూస్తుంది. 80% మంచుతో నిండి ఉన్నా దాని కింద ఉన్నటువంటి అనేక ఖనిజ సంపద వెలగట్టలేనిదే. యురేనియం, జింక్, బంగారం, వజ్రాలు, ఇలా ఒకటేమిటి, గ్రీన్లాండ్ గని ఒకటి మహా సామ్రాజ్యం. ఇక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు అరబ్ దేశాలకు పోటీ ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి. నేటి స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రికల్ కార్ల వరకు వాడే రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రపంచం చైనా వైపు చూస్తుంది. కానీ గ్రీన్లాండ్లో ఇవి అపారంగా ఉన్నాయి. ఆర్కిటిక్ మంచు కరుగుతున్నటువంటి కొద్దీ అక్కడి సంపదను కొల్లగొట్టాలని అమెరికా ప్లాన్ చేస్తుంది. అందుకే ట్రంప్ దీనిని ఒక రియల్ ఎస్టేట్ డీల్లా మార్చాలని చూస్తున్నారు. ప్రపంచ పటం పైన మూలన కనిపించే ఒక తెల్లని మంచు ముక్క కేవలం ఒక మంచుగడ్డ మాత్రమే కాదు, అది రాబోయే కాలంలో ప్రపంచ గమనాన్ని మార్చే జియోపొలిటికల్ చెస్బోర్డ్. ఎందుకంటే ఒకప్పుడు ఎందుకు పనికిరాని ఈ ప్రాంతం నేడు గ్రీన్లాండ్ పూర్తి స్థాయిలో ప్రపంచ అగ్రరాజ్యాలకు హాట్ కేక్లా మారిపోయింది. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే తీట తీరి ఒకరు ఏడ్చాడట అన్నట్లు అక్కడ మంచు కరుగుతుంటే పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ అగ్రరాజ్యాలు మాత్రం అక్కడ దొరికే సంపద కోసం, పట్టు కోసం వేట మొదలుపెట్టాయి. అమెరికా, రష్యా, చైనా, ఈ 3 దేశాల కన్ను ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడింది. అమెరికాకు, రష్యాకు మధ్య ఇది ఒక రక్షణ కవచంలా ఉంది. ఇప్పటికే అమెరికా అక్కడ ఒక బేస్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ అది సరిపోదు. రష్యా తన ఆర్కిటిక్ సైన్యాన్ని కూడా పెంచుతుంది. ఒకవేళ గ్రీన్లాండ్ రష్యా లేదా చైనా చేతుల్లోకి వెళ్తే అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. మంచు కరగడంతో కొత్త వ్యాపార మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఆ మార్గానికి గ్రీన్లాండ్ గేట్వే లాంటిది. అందుకే డెన్మార్క్ను ఒప్పించి లేదా బెదిరించి గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకోవాలని అమెరికా భావిస్తుంది. పెంటగాన్ రష్యా కంటే ముందే అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రీన్లాండ్ అంటే కేవలం ఐస్బర్గ్స్ మాత్రమే కాదు, ఇక్కడ నిక్షిప్తమై ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అపారంగా ఉన్నాయి. ప్రపంచానికి అవసరమైనటువంటి రేర్ ఎర్త్ మెటల్స్, యురేనియం, బంగారం, భారీగా చమురు నిల్వలు ఇక్కడ ఉన్నాయని అంచనా. దూరపు కొండలు, నునుపు అన్నట్లుగా గ్రీన్లాండ్ దూరం నుంచి తెల్లగా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం $1 బిలియన్ వ్యాపారం దాగి ఉంది.
ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల ఇప్పటి వరకు మరుగున పడి ఉన్నటువంటి షిప్పింగ్ రూట్లు తెరుచుకున్నాయి. ఈ రూట్ల ద్వారానే ఆసియా, యూరప్ దేశాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఈ మార్గానికి గ్రీన్లాండ్ ఒకటే గేట్వే లాంటిదే. అందుకే అమెరికా దీనిని దక్కించుకోవాలని ఆరాటపడుతుంది. అమెరికా భద్రత విషయంలో ముందు జాగ్రత్త, ముసలితనం రాదు అన్న సామెత గట్టిగా నమ్ముతారు. ఇప్పటికీ గ్రీన్లాండ్లో అమెరికాకు చెందినటువంటి ఎయిర్ బేస్ ఒకటి వచ్చేటువంటి క్షిపణులను పసిగట్టడానికి ఒక అద్భుతమైనటువంటి వాచ్ టవర్లా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు రష్యా తన ఆర్కిటిక్ రీజియన్లో సైనిక స్థావరాలను రీయాక్టివేట్ చేస్తుంది. రష్యా యొక్క పెరుగుతున్నటువంటి బలాన్ని చూసి పెంటగాన్ అలర్ట్ అయింది. గ్రీన్లాండ్ కనుక ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్తే అది అమెరికా పెరట్లోకి శత్రువు వచ్చినట్లే. అందుకే డెన్మార్క్తో చర్చలు జరిపైనా లేదా ఇతర మార్గాల ద్వారా అయినా గ్రీన్లాండ్ పైన తన పట్టును బిగించాలని వాషింగ్టన్ భావిస్తుంది. అడవిలో ఏనుగుల పోరాటాల్లో గడ్డి పరక నలిగిపోయినట్లు అగ్రరాజ్యాల పోటీలో గ్రీన్లాండ్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. రష్యా తన ఐస్ బ్రేకర్ షిప్తో ఆర్కిటిక్ ప్రాంతంలో రారాజుగా మారుతుంటే చైనా తన ఆర్థిక బలంతో గ్రీన్లాండ్లో మైనింగ్ ప్రాజెక్టులను దక్కించుకోవాలని ఎదురు చూస్తుంది. చైనా ఎంట్రీ ఇస్తే అమెరికా ఊరుకుంటుందా? పాముకి పాలు పోసి పెంచినట్లే అవుతుందని గ్రహించిన అమెరికా గ్రీన్లాండ్కు భారీగా నిధులు కేటాయిస్తూ డెన్మార్క్ మీద ఒత్తిడి పెంచుతుంది. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫెడరిక్సన్ మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. డోంట్ ప్లే విత్ ఫైర్ అన్నట్లు ఆమె అమెరికాను హెచ్చరించారు. మా భూభాగం అమ్మకానికి లేదు, మీరు పర్యాటకులుగా వస్తే వెల్కమ్, కానీ యజమానులుగా వస్తే మాత్రం తూటాలే సమాధానం చెబుతాయని ఆమె స్పష్టం చేశారు. అమెరికా సైనికులు గ్రీన్లాండ్ సరిహద్దుల్లో కనిపిస్తే కాల్చి పారేయమని ఆర్డర్స్ ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక భూభాగ సమస్య కాదు, ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారంకు సంబంధించిన విషయం. డానిష్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైనది నాటో కూటమి ప్రస్తావన. కానీ అమెరికా తన సొంత మిత్రదేశమైనటువంటి డెన్మార్క్ భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తే ఇక ఆ కూటమికి అర్థమెక్కడుంది? అమెరికా గనుక బలవంతంగా గ్రీన్లాండ్ పైన అధికారం చెలాయిస్తే యూరోపియన్ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా మారుతాయి. ఇదే జరిగితే నాటో ముక్కలవుతుంది. అది రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సంతోషాన్నిచ్చేటువంటి విషయం. గ్రీన్లాండ్ కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నం మొత్తం నాటో కూటమినే నాశనం చేసేలా ఉంది. ఈ గొడవకు మూడవ కన్ను చైనా. గ్రీన్లాండ్లోని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామంటూ చైనా ముందుకు వచ్చింది. ఇది అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని చైనా ఇక్కడ వాడుతుంది. డెన్మార్కుకు ఆర్థిక సహాయం పేరిట గ్రీన్లాండ్లో పాగా వేయాలని చైనా చూస్తుంది. చైనాను అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ తమ చేతుల్లో ఉండాలని అమెరికా భావిస్తుంది. అందుకే ఈ వివాదం ముదిరి పాకాన పడింది. మంచుతో కప్పబడిన ఆ అందమైన ద్వీపం వెనుక ఎన్ని రాజకీయ తంత్రాలు ఉన్నాయో. డబ్బు మాట్లాడుతుంది కానీ అధికారం నిర్ణయిస్తుంది అని అమెరికా అనుకోవచ్చు. కానీ ఆత్మగౌరవం ముందు అగ్రరాజ్యమైన తలవంచాల్సిందే అని డెన్మార్క్ నిరూపిస్తుంది. గ్రీన్లాండ్ కోసం మొదలైన ఈ కోల్డ్ వారు నిజమైన యుద్ధానికి దారితీస్తుందా లేక దౌత్యపరంగా ముగుస్తుందా? గ్రీన్లాండ్లో తూటాలు పెలితే దాని సెగ ప్రపంచమంతా తాగుతుంది. అమెరికా అడుగులు ఎటువైపు పడతాయో, డెన్మార్క్ ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.